గౌరవనీయులు శాసనసభ్యులు అనపర్తి శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి గ్రామం తరఫున స్వాగత సమాజంలో తెలియజేసుకుంటున్నాం. అందరూ మరి ఆయనకు అలాగే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులందరికీ స్వాగతం తెలియజేయాలని శాసనసభ్యులు అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి అందరూ అలాగే ఎన్నెల్లు కాలనీ యూత్ వారి తరఫున జరుగుతుంది. గట్టిగా క్లాప్స్ మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా చాలా సంతోషం. అలాగే పూలమాలతో ఇప్పుడు సత్కరిస్తున్నారు. మరొకసారి అందరూ శ్రీ అల్లూరి సీతారామరాజు ఆవిష్కరణ కార్యక్రమం శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా అత్యంత వైభవంగా జరుగుతున్నది. శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా అత్యంత వైభవంగా జరుగుతున్నది. అలాగే క్షత్రియ పరిషత్తు భాస్కర్ రాజు గారు, కిరణ్ రాజు గారు వారిని కూడా పూలమాలతో అల్లూరి సీతారామరాజు గారిని అలంకరించవలసిందిగా కోరుచున్నాం. శ్రీ రావాణి నాథ్ గారిని, తులసి గారిని, మన బీజేపీ నాయకులు వారిని కూడా సాధారణంగా అందరినీ కూడా పూలమాలతో అలంకరించవలసిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించిన ఎమ్మెల్యే గారు, ఇంకా గ్రామ పెద్దలు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకి రావడం చాలా ఆనందంగా ఉంది. 2023లో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు భీమవరంలో సుమారు కాంస్య విగ్రహం 3 కోట్ల రూపాయలు చేసే కాంస్య విగ్రహాన్ని 40,000 మంది జనాలతో అక్కడ ఆవిష్కరణ చేయడం జరిగింది. తర్వాత సరిగ్గా అదే తర్వాత 1 year తర్వాత మన ద్రౌపది ముర్ము గారు మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మళ్ళీ తర్వాత అదే రోజుని ఈ విగ్రహ 1 year తర్వాత మొత్తం అందరికీ వాళ్ళ ఫ్యామిలీ అందరికీ మల్లుదూర మిగతా వాళ్ళు అల్లూరి రామరాజు గారితో ప్రయాణించిన అందరికీ కూడా గృహాలు అవి కట్టిస్తాం అని అన్నారు. తర్వాత ఇప్పుడు రీసెంట్గా మొన్నే జరిగిందండి, ఈ నెల లాస్ట్ 26th లాస్ట్ మంత్. దానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, గజేంద్ర సింగ్ షెకావత్ గారు, గవర్నర్ గారు, మన కిషన్ రెడ్డి గారు, శ్రీనివాసవరం గారు, 4 మినిస్టర్లతో సహా మొత్తం అదంతా కూడా అందరూ 4 ఓపెనింగ్స్ అయ్యి చేశారు. వృద్ధాశ్రమం ఒకటి, అలాగే జ్ఞాన మందిరం, పంపా లేక్ది, ఇవన్నీ కూడా ఆ రోజు ఓపెనింగ్ చేయటం జరిగింది. తర్వాత ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చెప్పింది ఏంటంటే పార్లమెంట్లో అల్లూరి సీతారామరాజు విగ్రహం పెడతామన్నారు, అది పెడుతున్నారు. అది కాకుండా దేశ రాజధాని ఢిల్లీలో ఒక వీధికి అల్లూరి సీతారామరాజు గారు పేరు అది త్వరలో పెడుతున్నారు. అది ఇవన్నీ కూడా ఈ నాయకుడు ఇచ్చిన గౌరవం, ఆయనకి ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నాం. దీనికి ఈరోజు ఇంత విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారికి ఈ ఊరి తరపున దీనికి మనందరినీ కూడా ఇలా పిలిచి ఇక్కడ విగ్రహావిష్కరణ చేయడం చాలా ఆనందదాయకం. థ్యాంక్ యూ. ఈనాటి
అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకి విచ్చేసిన మన ముఖ్య అతిథి అయిన ఎమ్మెల్యే గారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా మా క్షత్రియ పరిషత్ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఇంత మంచి కార్యక్రమాన్ని రామేశ్వరం గ్రామంలో చేయటం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో మా క్షత్రియ పరిషత్ను భాగస్వాముల కింద చేయటం వల్ల మేమందరం చాలా ఆనందిస్తున్నామండి. అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు పెద్దపూడి మండలం రామేశ్వరం గ్రామంలో ఏదైతే స్వాతంత్ర సమరయోధులు విప్లవ జ్యోతి శ్రీ అల్లూరి సీతారామరాజు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతోంది. మరి ఇక్కడ స్థానిక దళిత యువకులందరూ ఆధ్వర్యంలో, అదేవిధంగా దీనికి కాకినాడ క్షత్రియ పరిషత్ సహకారంతో సౌజన్యంతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు ఈ విగ్రహానికి ఏదైతే భాస్కర్ రాజు గారు కానీ, కిరణ్ రాజు గారు కానీ, వెంకట విశ్వనాథ వర్మ గారు కానీ, మిగిలిన క్షత్రియ పరిషత్ పెద్దలందరూ వారు సహకారం అందించడం జరిగింది. వారి సహకారంతో ఇక్కడ చక్కటి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవటం, ఈరోజు ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గ్రామ సర్పంచ్ గారికి, కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జనసేన సమన్వయకర్త రావాడి నాగ్ గారికి, ఎంపీపీ గారికి, జడ్పీటీసీ గారికి, పుట్ట గంగాధర చౌదరి గారికి, మరి జిత్తుగా వీర వెంకటకృష్ణ గారికి, సానా సీని గారికి, కోలా సత్యనారాయణ గారికి, ఎంపీటీసీ సూరిబాబు గారికి, ఆత్మరాజు గారికి, వేదిక ముందున్న మరి అప్పన్న గారు కానీ, అదేవిధంగా చౌదరి గారు కానీ, మిగిలిన పెద్దలందరికీ, అదేవిధంగా సోదర సోదరీమణులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఇవాళ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఒక స్ఫూర్తి రగిలించిన నాయకుల విగ్రహాలు మనం ఏర్పాటు చేసుకోవడం ద్వారా వారిని అనుక్షణం గుర్తు చేసుకోవడంతో పాటు వారి స్ఫూర్తిని నేటి తరానికి అందివ్వాలనే ఒక సత్సంకల్పంతో ఈ మహనీయుల విగ్రహాలు మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. అందులో ముఖ్యంగా స్వాతంత్ర సమరాన్ని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఆనాడు అనేక మంది అనేక విధాలుగా భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావాలి, భారతదేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించుకోవాలని ప్రయత్నాలు చేయడం జరిగింది. కొంతమంది శాంతియుతంగా చేస్తే, కొంతమంది విప్లవం ద్వారా ప్రజల్లో విప్లవాగ్ని రగిల్చి తద్వారా స్వాతంత్రం సిద్ధించాలని కొంతమంది ప్రయత్నం చేయడం, రకరకాలుగా ఎవరికి తోచిన విధానం వాళ్ళు, కానీ అందరి లక్ష్యం ఒకటే, భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావాలి, భారతదేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవాలి అనే లక్ష్యంతో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం జరిగింది. అటువంటి వాటిలో మరి మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి పోరాటం చిరస్మరణీయం. మరి మన్యం వేదికగా ఆయన పెద్ద ఎత్తున బ్రిటిష్ వారి పైన పోరాడిన సంగతిని మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అనేక మంది అనేక రకాలుగా ప్రయత్నాలు చేయడం, చివరికి మనం స్వాతంత్రం సంపాదించుకోవడం జరిగింది. కానీ నేటి భారతదేశం ఏ విధంగా ఉంది అంటే, కులాల చిచ్చులో, మతాల మత్తులో, ప్రాంతాల వారీగా విడిపోయి ప్రజలు భారతదేశ సమగ్రతని ప్రశ్నార్థకం చేసే విధంగా ఇవాళ ప్రజానీకం సంచరించడం జరుగుతూ ఉంది. ఇటువంటివి ఆ మహనీయుల గుర్తుకు కానీ వారి ఆలోచన విధానానికి కానీ మనం ఇవాళ భిన్నంగా ప్రవర్తించడం జరుగుతూ ఉంది. వారు ఏదైతే స్ఫూర్తిని ఆ రోజు రగిలిచ్చారో
అటువంటి స్ఫూర్తిని ఇవాళ మనం కూడా రగిలించుకోవాల్సిన అవసరం ఉంది. పక్క దేశాలు ఉగ్రవాదాన్ని పెంచి పోషించి భారతదేశాన్ని అస్థిరపరచాలి, భారతదేశాన్ని ఆర్థిక రంగంలో కానీ రక్షణ రంగంలో కానీ ఇబ్బంది పాలు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఇవాళ భారతీయులందరూ ఏకోన్ముఖులు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఇవాళ మన దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. ఇవాళ 11 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి పరిపాలన సాగించడం జరుగుతూ ఉంది. మరి రక్షణ రంగంలో కానీ ఆర్థిక రంగంలో కానీ ఏ విధమైన స్వావలంబన భారతదేశం సాధించింది అనేది కూడా ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 1999లో కార్గిల్ యుద్ధం ద్వారా పాకిస్తాన్ పైన ఆ రోజు వాజ్పేయి గారి నేతృత్వంలో ఆనాడు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం విజయం సాధించడం జరిగింది. మరలా ఇటీవల ఆపరేషన్ సింధూర్ మనం చూసాం. పాకిస్తాన్లో ఉగ్రవాదం ప్రేరేపించబడి వారిని మన దేశంపైకి దండయాత్రకు పంపించే పరిస్థితి నుంచి ఇవాళ ఉగ్రవాదాన్ని 20 నిమిషాల వ్యవధిలో మట్టుపెట్టే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా మన సైనిక దళాలు కానీ ఏ విధమైన చర్యలు తీసుకున్నాయో మీ అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఉగ్రవాదం ఒక పక్క అయితే ఇవాళ దేశంలో పెరిగిపోయిన ప్రాంతీయవాదం కానీ కులవాదం కానీ మత విద్వేషాలు కానీ మరింత ప్రమాదకరమైనవి. మనందరం భారతీయులు అనే ఒకే ఒక స్పృహతో మనందరం జీవించాల్సిన అవసరం ఉంది, నడవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆర్థిక రంగంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అత్యద్భుతమైన ప్రతిభను సాధించడం జరిగింది. ఇవాళ 4వ స్థానానికి ప్రపంచంలో, గతంలో ఎక్కడో చిట్ట చివరున్న భారతదేశాన్ని ఇవాళ ఆర్థిక రంగంలో 4వ స్థానానికి తీసుకురావడం జరిగింది. మరొక సంవత్సరంలో మనం 3వ స్థానానికి కూడా ఎగబాకే పరిస్థితి ఇవాళ గోచరిస్తూ ఉంది. ఇవాళ భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రపంచానికి చాటి చెప్పడం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఆ రోజు స్వతంత్ర సమరంలో అసూలు బాసిన మహనీయులు కానీ ఆనాడు సంఘ సంస్కర్తలుగా పేరు పొందిన మహనీయులు కానీ వెలుగులోకి తీసుకురావాలి, భారతదేశానికి ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో అనేక మంది మహనీయులకు సంబంధించిన కార్యక్రమాలు ఇవాళ చేపట్టడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఇవాళ అల్లూరి సీతారామరాజు గారి జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర పండుగగా ఇవాళ ప్రభుత్వం చేపట్టడం కూడా జరిగింది. అదేవిధంగా ఇప్పుడు పెద్దలు రాజుగారు చెప్పినట్టుగా మరి నరేంద్ర మోడీ గారు స్వయంగా వచ్చి భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఇటీవల ఒక సంఘ సంస్కర్తగా పేరు పొందిన మహారాణి అహల్యాబాయి హోల్కర్ ఆవిడని ప్రపంచానికి పరిచయం చేయాల ఉద్దేశంతో ఆవిడ జయంతి వేడుకలు కూడా అత్యద్భుతంగా దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. వీరందరూ మనకి స్ఫూర్తిదాయకం కావాలి, వారి నుంచి మనం స్ఫూర్తిని పొందాలి. వారు ఒకే ఒక లక్ష్యం, భారతదేశం, భారతదేశ సమగ్రత, ఆ ఒకటే లక్ష్యంగా వారు ఏ విధంగా అయితే ఆ రోడ్డు పనిచేశారో అదే విధమైన స్ఫూర్తిని ఇవాళ మనం అలవరుచుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇవాళ ఈ కార్యక్రమంలో భాగస్వాములైన క్షత్రియ పరిషత్తు సభ్యులను కానీ ఆ సంఘాన్ని కానీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇటువంటి మహనీయుని విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసడంలో వారు అత్యంత చొరవగా ముందుకొచ్చి వారి సౌజన్యం అందించి ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ, అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన స్థానిక దళిత సోదరులు, మిగిలిన పెద్దలు అందరినీ, గ్రామస్తుల్ని అందరినీ పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా క్షత్రియ పరిషత్తు సభ్యులను కూడా కోరేది ఏంటంటే, ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అనేక ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ, గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వలన ఇవాళ తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ అన్ని విధాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ముందు ఉంచాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది.
అది ఒక్క ప్రభుత్వాల వల్ల సాధ్యం కాదు, ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలి. ఆర్థికంగా ముందంజలో ఉన్న వ్యక్తుల సహకారం కూడా దీనికి ఎంతో అవసరం అనే ఉద్దేశంతో P4 విధానాన్ని కూడా ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. క్షత్రియ పరిషత్ సభ్యులందరినీ కోరుకునేది ఒకటే, ఇవాళ P4 విధానం ద్వారా మీరందరూ కూడా మార్గదర్శకులుగా మారాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ, మీరు కూడా ఈ క్షత్రియ పరిషత్ ద్వారా మా నియోజకవర్గంలో కొంతమందిని దత్తత తీసుకుని మీరు మార్గదర్శకులుగా ఉండి ఈ నియోజకవర్గంలో ఉన్న ఆర్థికంగా అట్టడుగున ఉన్న కొంతమందికి చేయూతనివ్వడానికి మీ వంతు సహకారం అందించమని సవినయంగా మీ అందరికీ కోరుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వాములు చేసిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అనండా. సార్ ఇలాగా సార్ మీరు కొంచెం గురుగారు చెప్పలు కొడదామండి. జెడ్పీటీసీ వారిని వారిని గౌరవ శాసనసభ్యులు సత్కరించడం జరుగుతుంది. అలాగే రామలింగరాజు గారిని కూడా వేదికపైకి క్షత్రియ పరిషత్ కమిటీ వారు వారందరినీ